సదాశివపేట మున్సిపాలిటీలోని 1వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థి పిల్లోడి విశ్వనాథ్ తను పోటీ చేస్తున్న వార్డులో ఇంటింటికి తిరిగి వార్డు ప్రజలతో కలుస్తున్నారు. తమ వార్డులో విస్తృత ప్రచారం చేస్తున్నారు. వార్డు ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. నిర్మల జగ్గారెడ్డి చైర్పర్సన్ టీఎస్ఐఐసి వారి సహకారంతో జగ్గారెడ్డి సహాయంతో వార్డు అభివృద్ధికై శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. ప్రజలు బీఆర్ఎస్ నాయకుల మాయ మాటలు నమ్మొద్దని, గతంలో తాను చేసిన సేవలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే చిన్న చూపు చూశారని, పట్టణ అభివృద్ధిని పట్టించుకోలేదని, కాబట్టి ప్రజలు బీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పాలని అన్నారు. ప్రచారంలో యూత్ సభ్యులు సురేష్, అనిల్, కాంగ్రెస్ నాయకులు ఖలీల్, ఆబేద్ మరియు యువకులు, మహిళలు, వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాబట్టి అభివృద్ధికే ఓటేయమని చెప్తున్నాం. అధికారం కూడా కాంగ్రెస్దే ఉంది కాబట్టి ఈ యొక్క స్థానికంగా సదాశివపేటలో స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే, నేను కూడా బీఆర్ఎస్లో ఉండి 9 సంవత్సరాలు, స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు ఒక్కసారి ఈ పాతకేరికి వచ్చి ఆయన మనస్ఫూర్తిగా ఆయన ఏమేమి అభివృద్ధి చేసిండనేది, ఆయన సొంత నిధులతోటి ఏం పని చేసిండని చెప్పేసి ఒక్కసారి ఇక్కడ వచ్చి ఆయన చెప్తే కూడా మేము చాలా సంతోషపడతాం. ఇప్పుడు మళ్ళీ కూడా గెలిచిండు. ఇప్పుడు కూడా చెప్తున్నా, మళ్ళీ తన ఇంటికి వెళ్తే ఏమంటున్నా అంటే 3 సంవత్సరాల దాకా నా ఇంటికి రాకుండి, నేను అధికారంలో లేను గెలిచిన కానీ, కాబట్టి మా ఇంటికి రాకుండి మీరు అభివృద్ధి గురించి నాకు అడగకండి, 3 సంవత్సరాల తర్వాత రండి అంటుడు. మేము ఆ రోజు ఆయన వెనకాల ఉండి ఆయనను గెలిపించినాం. ఈరోజు మమ్మల్ని అయినా బయటికి వెళ్ళేసిండు. ఎందుకంటే మేము ఇక్కడ సదాశివపేటలో గల్లీలలో మాట ఇచ్చినాం ఏమని, మా ప్రభాకర్ నన్ను గెలిపిస్తే ఎమ్మెల్యేగా చేస్తే మీ పనులు చేస్తామని. అయితే మేము ఏ విధంగా అయితే మేము వాళ్ళకి మాట ఇచ్చినామో ఆ మాటను మేము ప్రభాకర్ గారికి అడుగుదామని అనుకుంటే మమ్మల్ని బయటికి వెళ్ళవేసింది ఈరోజు. ఎందుకంటే ప్రశ్నించేవాడు ఆయన దగ్గర ఉండొద్దు, ఎవరు కూడా ప్రశ్నించేవాడిని మెడలు బట్టి బయటికి దొబ్బుతాడు ఆయన. సదాశివపేటల పట్టణ ప్రజలందరికీ తెలిసిందే కాబట్టి చెప్తున్నా, నేను దయచేసి అభివృద్ధికే ఓటేయండి. కాబట్టి చెప్తున్నా, నేను మీ అందరు కూడా విన్నవించుకునేది ఆలోచన చేయండి, మీరు ఆలోచన చేసి ఓటేయండి. కాబట్టి తాను కూడా 2 సార్లు గెలిచిండు ఎమ్మెల్యే. ఒకసారి చెప్పానండి సదాశివపేటకి ఏం చేసిండని చెప్పేసి, జగ్గారెడ్డి గారు ఏం చేసిండని సదాశివపేట పట్టణ ప్రజలందరికీ తెలుసు. ఆయన ఈరోజు ఓడిపోతే కూడా ఏమేమి చేస్తున్నాడని తెలుసు. ఆయన అధికారంలో లేనప్పుడు జగ్గారెడ్డి గారు మా అధికారంలో లేదని చెప్పేసి బయట కూర్చులేడు, ప్రజలలోకి వచ్చి ప్రజలతో మమేకమై పనిచేసిండు. ఈరోజు కల్లబల్లి మాటలు చెప్తున్నా మా చింత ప్రభాకర్ అన్న గారికి ఒకటే చెప్తున్నా, నువ్వు దయచేసి అభివృద్ధి ఏం చేసావో నీ మనసుకు తెలుసు, మీ మనసాక్షికి తెలుసు. కాబట్టి వద్దు ఇప్పటివరకు చెప్పిన అబద్ధాలు సాలిగా, ఎందుకంటే నీ రాజకీయం వీడికే క్లోజ్ అవుతుంది, నీకు కూడా తెలుసు. అది దయచేసి చెప్తున్నా, మీరు కల్లబల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేయకుండా, నన్ను మోసం చేసినట్టు ప్రజలను మోసం చేయకుండా వాళ్ళ ఉసురు ముడుతుంది కానీ చెప్తున్నా. నేను అంటున్నది ఏంటంటే, నేనంటే నేను అడ్జస్ట్ చేసుకోగలుగుతా, కానీ ప్రజలను మోసం చేయకమని చెప్పేసి మళ్ళొకసారి చింతా ప్రభాకర్ గారికి చెప్తూ, అందరికీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ఇప్పటి కూడా ఎమ్మెల్యేలు కాబట్టి అందరికీ మీరు సహకరించి అభివృద్ధి చేయమని చెప్పేసి మా ప్రభాకర్ గారికి మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు, వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు, ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న, గంతకంత ఎత్తుకు ఎదిగాడు. ఒక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు.